హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలా నేను చెప్పే పద్ధతిలో కనుక ఈ 4 నెలలు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, గోల్డ్ ఎలాగూ కొనలేము కదా, మనము ఇప్పుడున్న రేట్ని బట్టి సిల్వర్ అయినా కొనుక్కోవచ్చు. సిల్వర్ కూడాను మనము ఏ పద్ధతిలో కొనుక్కుంటే బెస్ట్ అనేది చెప్తాను. అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కావాలి అండ్ ఆర్నమెంట్స్ ఇష్టపడే వాళ్ళైతేను సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా చేయించుకోవచ్చు అండి. అంటే సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు బాగుంటున్నాయి అవి కూడాను. కాకపోతే గోల్డ్ లాగానే ఉంటాయి చూసేదానికి. కాకపోతే అవి సిల్వర్ ఐటమ్స్. అంటే సిల్వర్ ఐటమ్స్ మీద గోల్డ్ కోటింగ్ అనేది ఉంటుంది. మనము వాటిని ఏమి రుద్దం, అంటే క్లీన్ చేయం కదండి. గోల్డ్ అనేది అప్పుడప్పుడు వేసుకుంటాం కాబట్టి కలర్ ఏం చేంజ్ అవ్వదు. మామూలుగా ఇలా వెండిలోనే పూజ ఐటమ్స్ అలా వస్తూ ఉంటాయి కదండి. అంటే ఫ్లవర్స్ కానీ అవి మనం క్లీన్ చేసినప్పుడు పోతాయి కదా, పైన కోటింగ్ పోయి గోల్డ్ షేడ్ పోయి సిల్వర్ షేడ్లోకి వస్తాయి. కాకపోతే ఇవైతే గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే, అంటే ఇయర్ రింగ్స్ కానీ, చౌకర్స్ కానీ, ఇంకా నెక్లెసెస్ కానీ, ఇంక ఇలా వడ్రానాలు కానీ ఇవన్నీ కూడా వెండి వస్తున్నాయి. కాకపోతే వాటి మీద కోటింగ్ వచ్చేసి గోల్డ్ కోటింగ్ అనేది వస్తుంది. చూసేదానికి గోల్డ్ లాగానే ఉంటుంది. చాలామంది గోల్డ్ టైప్లో ఉండటానికి ఇష్టపడతారు కదండి, ఆర్నమెంట్స్ వేసుకోవటానికి. అలాంటి వాళ్ళు అయితేను చక్కగా ఇలా సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకోవచ్చండి. అంటే చాలామంది 1 గ్రామ్ గోల్డ్ అలా కొంటూ ఉంటాం కదా, అవి కూడాను ఒక 4000 5000 అయితే రావు. ఆ డబ్బులు వాటికి పెట్టే బదులు గోల్డ్ ఆర్నమెంట్సే, ఇలా అంటే సిల్వర్ ఆర్నమెంట్సే గోల్డ్ కోటింగ్ వచ్చాయి ఉంటాయి కదండి, అవి తీసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనకి అవి ఇచ్చేసిన డబ్బులైనా ఇస్తారు. అదే మనం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి, వాటికి వాల్యూ అనేది ఏమి ఉండదు కదండి. అవి మనం అమ్ముకోవాలనిపించినప్పుడు వేసుకోవటమే, లేదనుకుంటే అలా పక్కన పెట్టేసేయటం. దానివల్ల మనకు యూజ్ ఏమి ఉండదు కదండి. ఇలా సిల్వర్ ఐటమ్స్లోనే గోల్డ్ కోటింగ్ వచ్చేవి తీసుకున్నాం అనుకోండి, సేవింగ్స్ కింద అయితే ఉంటుంది. వెండి రేటు పెరిగినప్పుడు మనం అమ్మేసుకోవచ్చు. అండ్ కలర్ షేడ్ అయినప్పుడు కూడా మనం వాటిని అమ్మేసేసుకొని డబ్బులతో అయితే ఇంకా గోల్డ్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఈ 4 నెలలు సేవ్ చేసుకుంటే సిల్వర్ కొనుక్కోవచ్చు అని చెప్పాను కదా. ఈ 4 నెలలు కూడాను నేను చెప్పే పద్ధతిలో సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక 40 గ్రాముల సిల్వర్ అయితే కొనుక్కోవచ్చండి. ఈ 40 గ్రాముల సిల్వర్కి చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకోవచ్చు, వెండి, అది కూడాను గోల్డ్ కోటింగ్ వచ్చాయి. ఈ 4 మంత్స్కి, అంటే నెక్స్ట్ మంత్ నుంచి బిగించేసుకోవాలి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు ఇలా నేను చెప్పే పద్ధతిలో సేవ్ చేసుకున్నారనుకోండి, చక్కగా 40 గ్రామ్స్కి చిన్న ఈ కమ్మలు కానీ అలాంటివి అయితే తీసుకోవచ్చు, ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. అంటే సిల్వర్ ఐటమ్స్ కూడాను మనము ఎక్కువ కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, ఎక్కువ గ్రామ్స్ పెట్టి కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, కొనుక్కోవాలనుకున్న వాళ్ళైతేను సిల్వర్ ఐటమ్స్ని ఇలా 4 మంత్స్కి మనీ సేవ్ చేసుకొని ఒక 10,000 కానీ ఒక 20,000 కానీ అలా అయిన తర్వాత కొంచెం ఎక్కువ అయితే తీసుకోవచ్చు. అంటే ఎక్కువ వెయిట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఈ 4 నెలల పాటే సేవ్ చేసుకున్నారంటే కూడా ఒక 40 గ్రాములు మాత్రమే సేవ్ చేసుకోవచ్చు. సిల్వర్ కూడాను నేను ఇందాక మీకు చెప్పాను కదా, సేవ్ చేసుకోండి అని చెప్పేసి, అవి బిస్కెట్స్ రూపంలో ఉంటాయి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేనైతే ఒక బిస్కెట్ అయితే కొన్నాను ఈ మధ్య. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆ బిస్కెట్ అనేది చూపిస్తాను. ఒక 10 గ్రామ్స్ అయితే కొన్నానండి నేను. ఒక 10 గ్రామ్స్కి ఒక బిస్కెట్ అయితే వచ్చింది నాకు. అలా మనము కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకొని అలా బిస్కెట్స్ రూపంలో తీసుకున్నాం అనుకోండి, సిల్వర్ కూడాను ఫ్యూచర్లో రేట్ కొంచెం సిల్వర్ పెరిగినప్పుడు అవి మనం అమ్మేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఆర్నమెంట్స్ ఏదైనా చేయించుకోవాలనుకున్నప్పుడు అవైతే ఇచ్చేసేసుకొని ఒక 40 గ్రామ్స్ 50 గ్రామ్స్ అలా అయిన తర్వాత ఒక 5 అలా కలెక్ట్ చేసుకొని, ఒక 5-6 అలా కలెక్ట్ చేసుకొని, అంటే 10 గ్రామ్స్కి మనకు ఒక బిస్కెట్ రూపంలో వస్తుంది. 10 గ్రామ్స్ 5 గ్రామ్స్కి అలా వస్తుంది. అలా తీసుకొని చక్కగా ఎక్కువ అయిన తర్వాత అవి అమ్మేసేసుకొని డబ్బులైనా తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా సిల్వర్ ఐటమ్సే గోల్డ్ కోటింగ్ వచ్చేయైనా కానీ కొనుక్కోవచ్చు అండి. చక్కగా పిచ్చివి 1 గ్రామ్ గోల్డ్వి కొనే కన్నా ఇలా సిల్వర్వి కొనుక్కోవటం బెస్ట్. మోడల్స్ కూడాను చాలా బాగుంటున్నాయి సిల్వర్స్లో. నేను మొన్న రీసెంట్గా గోల్డ్ కొనడానికి షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడైతే చూశానండి. సిల్వర్లోనే ఇలా గోల్డ్ ఫినిషింగ్ వచ్చి అన్ని రకాలు ఉంటున్నాయి. మోడల్స్ కూడా బాగుంటున్నాయి అండ్ స్టోన్స్ కూడా వస్తున్నాయి అండి చక్కగా. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నాం అలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత.
మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ అంటే స్కీమ్స్ అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి. అండ్ గోల్డ్ని మనము కాయిన్స్ రూపంలో ఎలా కొనుక్కుంటే బెస్ట్ అండ్ ఈ సిల్వర్ ఐటమ్స్ ఎలా కొనుక్కుంటే బెస్ట్ అనే వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. ఇప్పుడైతే మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. ఈ 4 మంత్స్ అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు ఈ 4 నెలల్లో కూడాను నేను చెప్పే పద్ధతిలో సేవ్ చేసుకున్నారనుకోండి 40 గ్రామ్స్ సిల్వర్ అయితే కొనుక్కోవచ్చు అండి. అది కూడాను సిల్వర్ని 30 గ్రాములు ఎలా తీసుకోవాలంటే 10 గ్రామ్స్ చొప్పున మనము బిస్కెట్స్ రూపంలో తీసుకున్నాం అనుకోండి, అవి మనం ఒక 10 బిస్కెట్స్ కానీ ఒక 6 బిస్కెట్స్ కానీ అలా ఒక 60 గ్రాములు కానీ ఒక 50 గ్రాములు కానీ 40 గ్రాములు కానీ అలా చేసుకున్న తర్వాత వాటిని అయితే గోల్డ్ షాప్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఆ రోజు సిల్వర్ రేట్ ఎంత ఉందో ఆ రేట్కి అయితే ఇస్తారండి మనకి. అంటే మనం కొన్నప్పుడు సిల్వర్ రేటు తక్కువ ఉన్నా మనము అమ్ముకునేటప్పుడు సిల్వర్ రేట్ ఎక్కువ ఉందనుకోండి ఆ ఎక్కువ రేట్కే ఇస్తారు. ఇప్పుడు మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. అంటే నేను చెప్పే పద్ధతిలో సేవ్ చేసుకుంటే మటుకి ఒక 40 గ్రాముల సిల్వర్ అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఈ 40 గ్రామ్స్ మనము బిస్కెట్స్ రూపంలో కొనుక్కోవటం బెస్ట్ అండి. అలా కాకుండా మనము ఆర్నమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, చిన్నవి వస్తాయి. నేను ఇందాక మీకు చెప్పాను కదా ఆర్నమెంట్స్ అని చెప్పేసి, అవి చిన్నవి కమ్మలు అలాంటివి వస్తాయి 3000కి, పెద్ద ఏం రావు. ఒక 6000 10,000 అలా పెట్టుకుంటే చిన్నవి నెక్లెసెస్ లాంటివి అలా వస్తాయండి. నేను మొన్న షాప్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ చూశాను. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీడియో ఫెసిలిటీ లేదు ఆ షాప్లో, అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదండి. చాలా బాగున్నాయి సిల్వర్ ఐటమ్స్ అండ్ గోల్డ్ లాగానే ఉన్నాయి, కాకపోతే అవి సిల్వర్ ఐటమ్స్ పైన గోల్డ్ ఫినిషింగ్ వస్తాయి. అవి నేను చిన్నది చౌకర్ లాంటిది చూశాను, అది నాకు ఒక 15,000 అవుతుందని చెప్పారు. నేను అందుకని చెప్పేసి నా దగ్గర సేవ్ చేసుకున్న డబ్బులు ఒక 1000 రూపాయలు అయితే ఉంటే 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఒక సిల్వర్ది బిస్కెట్ రూపంలో అయితే తీసుకున్నానండి. నేను ఒక 10 గ్రామ్స్ అయితే వచ్చింది నాకు సిల్వర్. ఇందాక చూపించాను కదా, ఫోటో యాడ్ చేశాను కదా, అలా అయితే తీసుకోవచ్చండి సిల్వర్. మనము అలా తీసుకొని కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసుకున్న తర్వాత అవైతేను షాప్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాటికి మనం పాత వెండి కింద ఏం తీసుకోరు, కొత్త వెండి కిందే తీసుకుంటారు. ఓన్లీ మనము ఐటమ్స్ కనుక అంటే ఆర్నమెంట్స్ కనుక కొనుక్కొని ఆర్నమెంట్స్ అమ్ముకున్నాం అనుకోండి, వాటికి పాత వెండి కింద తీసుకుంటారు. గోల్డ్ అయినా అంతే కదా, బిస్కెట్స్ రూపంలో తీసుకుంటే కొత్త గోల్డ్ కిందే కన్సిడర్ చేస్తారు. ఆర్నమెంట్స్ తీసుకొని మనం మార్చుకున్నాం అనుకోండి పాత గోల్డ్ కిందే తీస్తారు. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనీ ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తానండి. ఈ 4 నెలలు అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు మనము నెలకి ఒక 1000 రూపాయలు చొప్పున సేవ్ చేసుకొని 1000 రూపాయలకి మనకి ఒక 10 గ్రాముల సిల్వర్ అయితే వస్తుందండి. ఒక 1000 రూపాయలకి ఒక 10 గ్రాముల చొప్పున సిల్వర్ అనేది ఇందాక నేను మీకు ఫోటోలో చూపించాను కదా, అలా ఒక బిస్కెట్స్ రూపంలో తీసుకోవాలండి. ప్రతి నెల కూడా ఒక్కొక్క 10 గ్రామ్స్ చొప్పున సిల్వరు తీసుకున్నాం అనుకోండి బిస్కెట్ రూపంలో ఒక 40 గ్రామ్స్ అయితే అవుతాయి. ఆ 40 గ్రామ్స్ పెట్టి మనము అది 4 మంత్స్ అయిపోయిన తర్వాత అవైతే షాప్ వాళ్ళకి ఇచ్చేసి ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు. లేదు ఇంకొంచెం ఎక్కువ కలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ నెలలు అయితే ఇలా సేవ్ చేసుకొని ఒక 100 గ్రామ్స్ అలా అయిన తర్వాత ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చండి. ఇది ఒక 100 గ్రామ్స్ అలా పెట్టుకుంటే కొంచెం నెక్లెసెస్ చౌకర్స్ అలాంటివి వస్తాయి వెండి. ట్రై చేయండి. నేను సేవ్ చేస్తున్నాను. ఈ సేవ్ చేసుకున్నవి ఒక 5 మంత్స్ 6 మంత్స్ అయిన తర్వాత తీసుకుంటాను ఆర్నమెంట్. నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఇంక ఈ వీడియోలో అయితే మీల్ మేకర్ పకోడీ అయితే చేశాను. చూసారు కదా వీడియో, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పకోడీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీల్ మేకర్ని ఒక 5 మినిట్స్ వాటర్లో అయితే వేడి నీళ్ళలో అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉంచాను. తర్వాత వాటర్ అన్నీ కూడా పిండేసేసుకొని దాంట్లోకి ఉప్పు, పసుపు, కారము, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పిండి, ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి అండ్ ఒక హాఫ్ స్పూన్ పిండి అయితే వేసుకొని బాగా కలిపేసేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవటమే. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.